ఆడపడుచులు ఉంటారు, అమ్మో అసలు వాళ్ళ గురించి చెప్పక్కర్లా. అలాగే ఆడపడుచుల మీద వదిలి ఉంటారు, పాపము పోలే కదా అన్ననో తమ్ముడనో ఇంటికి వచ్చారనుకుందాం సార్, ఏదో పండగకో రాఖీ పండగ వచ్చింది కాబట్టి అదే సందర్భం చెబుతున్నా, దానికి ఎక్కడ ఏం పెట్టేస్తాడో అని కాపలా కింద అక్కడే నుంచుంటారు, తండ్రి అక్కడే భర్త దగ్గరే నుంచుంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు వచ్చేటటువంటి ఆడపడుచుకి కనీసం తృప్తిగా పెట్టి పంపించేటటువంటి స్థాయి నీకు లేదా? అంత లేక చస్తున్నావా? అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా నువ్వు? ఆడపిల్లని చూడలేవా? అలాగే కొంతమంది ఆడపిల్లలు వస్తారండి, అమ్మో అసలు ఎట్లా ఉంటుంది అనంటే, నువ్వు అనేదానివి మా కుటుంబానికి చెందిన దానివి కాదు, ఏది భార్యని, అన్న భార్యనో తమ్ముడు భార్యనో నువ్వు మా కుటుంబం, మేము ఇది పెళ్లి చేసుకుని పక్కన పోయి ఇది పెత్తనాలు సాధిస్తుంది, కానీ ఆ ఇంట్లో పెత్తనం కావాలి, మళ్ళీ పుట్టింటో పెత్తనంగా కూడా ఇదే కావాలి, మళ్ళీ దీన్ని ఆ అన్న సమర్థిస్తాడు, ఆ అత్తమామలు సమర్థిస్తారు. వీటన్నిటికీ దెబ్బలు ఎక్కడున్నాయి నాగరాజు గారు? మనసు మీద ఉన్నాయి.